విశాఖ స్టీల్ ప్లాంట్లో గందరగోళం నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనంపై కేంద్రం సంకేతాలు ఇస్తూనే ఉద్యోగాల్లో భారీ కోతకు చర్యలు మొదలుపెట్టడం గందరగోళానికి దారితీసింది. 4,000 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ ట్రైనింగ్ సెంటర్ దగ్గర కార్మికులు ధర్నాకు దిగారు. ఉత్పత్తి తగ్గిపోయింది కనుక మ్యాన్ పవర్ను తగ్గిస్తున్నామని యాజమాన్యం చెప్పడంపై పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లను కాపాడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయడంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. సంస్థను లాభాల్లోకి ఎలా తీసుకురావాలో చర్చిస్తున్నామని అన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో సాధించుకున్నటువంటి పరిశ్రమ కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా కూడా దాని ప్రయోజనాలను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన మాత్రం మేము చేస్తున్నాం. పరిశ్రమ లాభాల్లో నడవాలి, ఉద్యోగుల భద్రతను కాపాడాలి. అనేక మంది ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో సాధించుకున్నటువంటి పరిశ్రమ కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా కూడా దాని ప్రయోజనాలను కాపాడాలి